ప్రైజ్ ది లార్డ్. స్తుతి వర్తమానం వినే ముందు ప్రేయర్ చేసుకొని ముందుకెళ్దామండి. గొప్ప దేవా, స్తుతి సింహాసనాసీనుడా, స్తుతుల మధ్య సంతోషించు మా దేవా, నిన్ను స్తుతించువాడే నిన్ను గణపరచువాడని సెలవిచ్చిన దేవా, నిన్ను ఏ విధంగా స్తుతించాలి, ఏ విధంగా మహింపరచవచ్చో మాకు తెలియచేయండి ప్రభువా. దయచేసి మీరు మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి గతంలో అయితే సహోదరుల ద్వారా చాలా మెసేజ్లు మనం విన్నాం కదా. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో మరి ఆలకిద్దామండి. మరి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక అతను రిచ్, ఇంకో అతను పూర్, కొంచెం పూర్. అయితే ఈ రిచ్ అతను ఎప్పుడు చూడు ఆ పూర్ అతనికి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు. అతను అడిగినవి ఇస్తాడు, అడగనివి కూడా ఇస్తూ ఉంటాడు. అతనికి చాలా ఇస్తూ ఉంటాడు, ఎప్పుడు చూడు ఇస్తూనే ఉంటాడు. ఎందుకు ఇస్తాడు అని మనం చూసినట్లయితే వారిద్దరూ కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ కాబట్టి వారిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి అతను అడిగినవి ఇస్తాడు, అడగకపోయినా కూడా ఇస్తాడు. అయితే ఈ రిచ్ అతను పూర్ అతను నుండి ఒకటి ఆశించాడు. అది అతని దగ్గర ఉంది, పూర్ అతని దగ్గర. మరి అది నాకు ఇస్తావా ప్లీజ్, నాకు అదంటే చాలా ఇష్టం అని రిచ్ అతను పూర్ అతన్ని అడిగినప్పుడు మరి అతను ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి కదా. ఎందుకంటే చాలా రిచ్ అతను నుండి చాలా ఇతను పొందుకున్నాడు, చాలా లాభం పొందుకున్నాడు, చాలా బ్లెస్ చేయబడ్డాడు కదా. మరి అతను అడిగింది ఒక్కటి కదా, ఆ చిన్న పని కూడా చేయకపోతే ఇంకా ఎందుకు చెప్పండి కదా. సో అతను ఇవ్వాలా వద్దా? మరి ఇవ్వాలి కదా. అదేంటో కాదు, అతను అసలు ఏం అడుగుతున్నాడు? అదేంటో కాదు, స్తుతి. అవునండి, దేవుడు మనల నుండి ఏది ఆశిస్తున్నాడంటే స్తుతి. దేవుడు మనకి ఎన్నో ఇస్తున్నాడు కదా, ఎన్నో బ్లెస్సింగ్స్. మనం ప్రే చేసినవి ఇస్తారు దేవుడు. మనం కొన్నిసార్లు అయితే అడగకపోయినా కూడా కొన్ని ఇస్తూ ఉంటాడు దేవుడు, బ్లెస్సింగ్స్ కదా. మరి దేవుడు మనల నుండి ఆశించేది ఏంటి అంటే స్తుతి. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, స్తుతి యాగము చేయువాడే నన్ను గణపరచువాడు అని కీర్తనల గ్రంథంలో బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనం ఒక యాగము వలె స్తుతిని దేవునికి అర్పించినప్పుడు దేవుడు గణపరచబడతాడు. మనల్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. మరి మనం స్తుతిస్తున్నామా? స్తుతించడం అంటే కేవలం స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం వందనాలని చెప్పడం మాత్రమే కాదు. స్తుతించడం అంటే ప్రేయర్ చేయడం, ప్రైజింగ్ చేయడం, క్లాప్స్ కొట్టడం, మ్యూజిక్స్ వాయించడం, పాటలు పాడడం, ఇంకా ఇవన్నీ కూడా దేవుని స్తుతించడంతోనే సమానం. అయితే మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, దేవుడు ఒక మంచి బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు, అంటే అది నేను సాధించలేని కార్యం కానీ దేవుడు నా జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేశాడు అన్నప్పుడు మాత్రమే కృతజ్ఞతగా దేవుని స్తుతిస్తారు. అలా కాదండి. మనకు దేవుడు అద్భుతం చేసినా చేయకపోయినా, మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నా, మనం స్తుతించినప్పుడే దేవుడు మన స్థితిని మారుస్తాడు. మన స్థితిగతులన్నీ కూడా తారుమారు చేసి మనకు గొప్ప బ్లెస్సింగ్స్ ఇస్తాడు. మన జీవితంలో కేవలం బ్లెస్సింగ్స్ ఇస్తేనే స్తుతించడం కాదు, మనం ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా దేవుని మనం స్తుతించడం నేర్చుకోవాలి. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా సందర్భాలలో కూడా తన యొక్క ప్రజలు ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, శ్రమల గుండా, శోధనల గుండా, ఒత్తిడిల గుండా ప్రయాణించినప్పుడు దేవుడు వారిని విడిపించకుండా వదిలిపెట్టలేదు. ఎందుకంటే దేవుని వారు వదిలిపెట్టలేదు కాబట్టి, దేవుని స్తుతించడం వారు మానివేయలేదు కాబట్టి. మన పరిస్థితుల్లో మనం ఎలాంటి పరిస్థితులైనా సరే, మనం తుఫాను లాంటి స్తుతించడం మానకూడదు. దేవుని పౌలు శీలను చూసినట్లయితే వారిని చెరసాల్లో వేస్తారు కదా. అప్పుడు వారి కాళ్ళకు బోండాలు వేసి రక్తం కారుతూ ఉన్న పరిస్థితులను మనం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చూడవచ్చు. అక్కడ అలాంటి పరిస్థితుల్లో కూడా వారు దేవుని ఎంతగానో బిగ్గరగా స్తుతిస్తూ ఉన్నారు. మరి మనమైతే ఆ పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తాం? వారైతే దేవునిపైన వ్యతిరేకంగా మాట్లాడలేదు, సనగలేదు, గొనగలేదు. ఏంటి ప్రభువా ఇలా చేసావు అని మాత్రం దేవుని ప్రశ్నించలేదు. మనమైతే ఏంటి ప్రభువా, నేను స్తుతిస్తున్నా కూడా నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది, నాకు ఇలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేయలేదు అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం, దేవుని పైన సనుగుతూ ఉంటాం. దేవుడు మనకి ఎన్ని కార్యాలు చేసినా కూడా దేవుడు నాకు ఏమీ చేయలేదని ప్రక్కన వారితో చెప్తూ ఉంటాం కదండి. అలా ఎప్పుడు చేయకూడదు. దేవుడు మనకు అద్భుతం చేసినా, అద్భుతం చేయకపోయినా ఎల్లప్పుడూ దేవుడు గొప్పవాడే, అందరికీ కూడా గొప్పవాడనే చెప్పాలి. మనలో లోపం ఉంది, దేవునిలో లోపం లేదు. మన స్థితిలో మనం స్తుతించే విధానంలో లోపం ఉంది, దేవునిలో ఏ విధమైనటువంటి లోపం లేదు.
కాబట్టి దేవుని గురించి ఎప్పుడు కూడా మనం బ్యాడ్గా మాట్లాడకూడదు. అసలు మనకు ఆ అధికారం లేదు. మరి అంతేకాకుండా మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, బాధల్లో దేవుణ్ణి మనం నిందిస్తూ ఉంటాం. ఇలా చేసావేంటి ప్రభువా అని కదా. అప్పుడు మనం ఆ విధంగా దేవుని అనడం వలన మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఒక పాట ఉంటుంది కదా, గుణిగితే సాతానుడు తిరిగి వస్తాడు, స్తుతిస్తే సాతానుడు మన యొద్ద నుండి పారిపోతాడనే పాట ఉంటుంది కదా. అలాగే మనం నిజంగానే గుణిగితే సాతానుడు మన యొద్దనే ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని స్తుతించడం ప్రారంభిస్తామో మన పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. మన స్థుతియే స్థితిని మార్చగలుగుతుంది. కాబట్టి మన స్థితి మారాలి అని మనం ప్రతి ఒక్కరము ఆశిస్తాం కదా. మన స్థితి మార్చబడాలి అంటే ఒక్క ఆయుధమే మన స్తుతి. అసలు మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి అని మనం చూసినట్లయితే గుణగడానికైతే చాలా రీజన్స్ మన ముందు ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి. కానీ స్తుతించడానికి అసలు మన ముందు రీజన్సే లేవా? ఒక్కసారి మనల్ని మనం ఈ రోజున పరీక్షించుకుందాం. అసలు మనం దేవుణ్ణి ఎందుకు సరిగ్గా స్తుతించలేకపోతూ ఉన్నాం? దేవుడు మనల్ నుండి ఆశించేది ఇది ఒక్కటే కదా. మరి దేవునికి మనం ప్రైజింగ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఒక్కసారి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. మరి గుణగడానికైతే ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఇది చేయలేదు ప్రభు, అది చేయలేదు ప్రభు, ఎన్ని చేసినా కూడా ఇది చేయలేదు, అది చేయలేదు అని గునుగుతూనే ఉంటాం ఎప్పుడు చూడు. మరి స్తుతించడానికి ఒక్క రీజన్ కూడా లేదా? ఒక్క రీజన్ చాలు. అదేంటో కాదు, మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప. దాన్ని బట్టి స్తుతించాలి. ఎందుకంటే సజీవులే కదా దేవుని స్తుతించేది. మనం మృతమైన తర్వాత ఎలాగో దేవుని స్తుతించలేము. మన్ను దేవుని స్తుతించలేదు. గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడు, స్తుతించే అవకాశం. మరి మనం ఎందుకు స్తుతించలేకపోతూ ఉన్నాం? ఒక్కసారి మరి మనల్ని మనం సరి చేసుకుందాం. ఓన్లీ అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్తుతిస్తున్నారా? ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని స్తుతించలేకపోతున్నారా? ఈరోజు మిమ్మల్ని ఒక విషయంతో ప్రోత్సహిస్తున్నాను. మనం ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నా మనం దేవుని స్తుతించడం నేర్చుకున్నప్పుడే దేవుడు మన పక్షాన కనబడతాడు. మన పరిస్థితులన్నీ కూడా, మనకు అసాధ్యం అనుకున్నవన్నీ కూడా దేవుడే తన యొక్క అద్భుతమైన శక్తి ద్వారా కార్యాలని జరిపిస్తాడు. మరి మీకు విషయం తెలుసా? మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన దూతల్ని పంపిస్తాడు. కానీ మనం స్తుతించినప్పుడైతే తానే స్వయంగా తన యొక్క అత్యున్నతమైన సింహాసనమును విడిచిపెట్టి మన కొరకు దిగి వస్తాడు. మన పరిస్థితుల్లోకి వస్తాడు. మన పరిస్థితుల్లో చోటు కలగజేసుకొని మన పరిస్థితులన్నీ కూడా దేవుడు తారుమారు చేస్తాడు. ఎంత గొప్ప ధన్యత చూసారా? మరి ఎందుకు మనం స్తుతించలేకపోతున్నాం? ప్రభువా, దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, నేను స్తుతించే నోటిని చేయండి ప్రభువా, స్తుతించే పెదవులుగా చేయండి, నా నోటిని నీ స్తుతి చేత నింపండి అని ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, సర్వోన్నతుడా, ఇదిగో నా ప్రభువా, మా ప్రతి పరిస్థితిని మార్చగల సమర్థుడవు నీవే. నిన్ను స్తుతించే బిడ్డలుగా చేయండి ప్రభువా. మా నోటిని నీ స్తుతి చేత నింపండి ప్రభువా. మా నోటిని బాగుగా నీ కొరకు తెరచేవారంగా చేయండి. మా పెదవులు నిన్ను స్తుతించాలి ప్రభువా. మా యొక్క దేహం అంతయు నిన్ను స్తుతించగలగాలి. మాకిచ్చిన ప్రతి అవయవము నిన్ను స్తుతించగలగాలి. నిన్ను స్తుతించే సాధనంగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం ప్రభువా. దయచేసి నిన్ను స్తుతించే బిడ్డలుగా చేసినందుకే వందనాలు తెలుపుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.